నగరం కోసమే చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొని రావాల్సింది కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ఈ చేసే కార్యకలాపాలని అడ్డగిస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజలంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఆ బాధపడుతున్నటువంటి ప్రజల బాధని ఒక్కసారి గమనిస్తే మీరెవరు ఈ రకంగా మాట్లాడరు. సౌదినమ్మ అని ఒక ఆయన బయలుదేరింది. నేను ఆడ పడుకుంటే 24 గంటలు ఒక రోజు అని. ఒకరోజు కాదు, నువ్వు నీ కుటుంబం చిరస్థాయిగా అక్కడ గుడి చేసుకొని మూసి నది మధ్యలో మురికొప్పల్లో బతుకుతూ జీవితం సాగిస్తూ చూపిస్తే అప్పుడేమైనా అర్థం ఉంటుంది. ఒక్కరోజు కావాలని అక్కడ పోయి పడుకొని నేను పడుకున్నాను మిగతా వాళ్ళంతా అక్కడే ఉండండి అని చెప్తే మళ్ళీ పోయి నువ్వు విలాసవంతమైన ప్యాలెస్లో బతుకుతూ వాళ్ళు ఆడే ఉండవని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ బాగు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. ఆ చేయటమే కాదు, వాళ్ళకు కావలసిన అభివృద్ధితో కూడినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం అందిస్తుందని చాలా స్పష్టంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందితేనే నగర రాజ్యంగా మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయల నగరాభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మరి నువ్వు ప్రపంచం అంతా తిరిగి వచ్చావు, నేను అర్బనైజేషన్ బాగా చేస్తున్నానని చెప్పావు. ఏనాడైనా 10 ఏళ్లలో ఒక 10 పైసలైన నగరాభివృద్ధి కోసం ఖర్చు పెట్టావా? లేదే. ఈరోజు మేము వస్తా ఉంటే ఇప్పుడే ఎక్కడ ప్రారంభోత్సవాలు చేశారు. ఏ కూడల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కూడా రెడ్ లైట్ లేకుండా, సిగ్నల్ లేకుండా, అండర్ పాస్, ఓవర్ పాస్, ఆ పైన బ్రిడ్జి, లెవెల్ మామూలు రోడ్, ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగేటట్టుగా మొత్తం నగరం మొత్తానికి రూపకల్పన చేసి డిస్ప్లే చేశారు. నేను అడుగుతా ఉన్నాను, నగరంలో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఆ మారిన సమస్యకు పరిష్కారం చూపించడం కోసమే ఈరోజు నగరంలో రోడ్ల అభివృద్ధి చేయడమే కాకుండా కావలసిన నిర్ణయాలన్నీ తీసుకొని బడ్జెట్ కేటాయించి ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, నగరాభివృద్ధి కోరుకునేటువంటి ప్రతి వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ నగరంలో సంక్షేమం కావాలని కోరుకునేటువంటి పేద వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ నగరంలో 300 నుంచి 400 వరకు స్లమ్స్ ఉన్నాయని, ఆ స్లమ్స్ లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు సంబంధించిన మహిళలందరికీ కూడా మెప్మా ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళందరినీ వ్యాపారంలో భాగస్వాములు చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇదంతా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నగరం బాగుపడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డ్రగ్ ఫ్రీ చేయాలనే ఆలోచన, కాలుష్యం లేకుండా ఉండాలి నగరాన్ని చేయాలనేటువంటి ఆలోచన మనం అందరం హర్షించాలి. ఈ నగరంలో జీవించాలనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఢిల్లీ పోతే 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్లో కూడా భవిష్యత్తులో కాలుష్యం వస్తే ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచం అంతా నగరాభివృద్ధి జరుగుతున్న నగరాలకి ఒక సమాచారం ఇస్తున్న తరుణంలో ముందు చూపుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం లేని నగరాన్ని, హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. అందుకే భవిష్యత్తులో ఇక్కడ కాలుష్యం లేకుండా ఉండటం కోసం నగరంలో అవసరమైనటువంటి కాలుష్యానికి కారణమవుతున్నటువంటి పరిశ్రమలు ఏదైనా ఉంటే, అవసరం అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు బయటికి పంపించేనా ఈ నగరాన్ని పొల్యూషన్ ఫ్రీ నగరంగా, డ్రగ్ ఫ్రీ నగరంగా, సేఫ్టీ నగరంగా, అన్ని సకల సదుపాయాలు ఉన్నటువంటి నగరంగా, ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి నగరంగా మార్చాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచన. ఈ ఆలోచనని విఘ్నులైన నగర వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వం కాదు, గడిల ప్రభుత్వం కాదు. అత్యంత స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యతంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసమే
ఈ నగర భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఈ నగరం కోసం రూపకల్పన చేశారు. ఆ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సవివరంగా వివరిస్తారు. ఈ కొద్ది సమయం ఇచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నగర అభివృద్ధిలో ఈ నగర అభివృద్ధి కార్యకలాపాల్లో మనం జరుపుకున్నటువంటి ఉత్సవాల్లో రేపు 7, 8, 9 తారీఖుల్లో కూడా హైదరాబాద్ నగరంలో 3 రోజులు ఒక పెద్ద కార్నివాల్ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. నగరవాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉత్సవాల్లో 7, 8, 9 తారీఖుల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో చారిత్రాత్మక హైదరాబాద్ నగరాన్ని చరితార్థకం చేసేందుకు